నేను మాట్లాడుకున్నది మొత్తం వినేసిందా? ఛ! నువ్వు మారవా మనోహరి? ఎప్పుడు ఇలా ఎవరిని ముంచాలి, ఏం ప్లాన్ చేయాలి, ఇదే పనా నీకు? లైఫ్లో కొంచెమైనా ఎంజాయ్ చేద్దాం, చిల్ అవుదాం అని అనిపించదా నీకు? అయితే వినలేదన్నమాట. నా సంగతి నేను చూసుకుంటానులే, కానీ నువ్వెందుకు ఇలా వచ్చావు? నువ్వు నాకు ఆ రోజు చూపించింది ఆరు ఒక్క ఫోటోనేనా కాదా అని అడగడానికి వచ్చాను. హ? వినిపించలేదా? లేదా వేరే ఎవరో ఫోటో చూపించి ఆరు అక్క అని చెప్పి ఇప్పుడు నేను అడగగానే షాక్ అయ్యావా? ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? పిచ్చి పిచ్చిగా ఉందా? హ? ఎవరో ఫోటోని ఆరు ఫోటో అని ఎందుకు చూపిస్తాను? మాటేమో కాదని చెప్తుంది, కళ్ళేమో అవునని చెప్తున్నాయి. ఏంటి మను, మళ్ళీ ప్లానా? నిజం చెప్పు, ఆ రోజు నువ్వు చూపించింది, నేను చూసింది ఆరు ఒక్క ఫోటోనేనా? అది ఆరునే. అయినా ఆ రోజు నేనేమి నీ దగ్గరకు వచ్చి ఫోటో చూపిస్తాను చూడు అని చెప్పలేదే. ఇవాళ వచ్చి నన్ను నిలదీస్తున్నావు. కరెక్టే, కానీ ఇందాక స్వామీజీ వచ్చి ఆరు అక్క ఆత్మ ఇక్కడే తిరుగుతుందని చెప్పడం, రాతోడ్ పక్కింటక్కే ఆరు అక్కనేమో అని అనుమానపడి నా మనసులో అనుమానాన్ని నాటాడు. అందుకే క్లారిటీ కోసం వచ్చా. ఇద్దరు పెద్ద మేధావులు ఏమీ లేని దాని దగ్గర లాగుతూ కూర్చున్నారు. ఎక్కువ ఆలోచించుకో, 3 రోజుల్లో అంతా ముగిసిపోతుంది. ఏం ముగిసిపోతుంది? దేని గురించి మాట్లాడుతున్నావు? అదే, నీకున్న అనుమానాలు, నేను పడుతున్న అవమానాలు అన్నీ. నీ మాటలో కంగారు, కళ్ళల్లో తెగింపు, నాకు తెలియకుండా ఇక్కడేదో జరుగుతుంది మను. ఏమీ జరగడం లేదు. నా తల తినకుండా ఇక్కడి నుంచి వెళ్ళు. అది కాదు. వెళ్ళమని చెప్పాను కదా, వెళ్ళు. ఎక్కడ తప్పు జరుగుతుంది? నా పూజలో లోపమా, నా దీక్షలో లోపమా, లేక నా మంత్రంలో లోపమా? చెప్పు. తప్పింకా జరగలేదు ఘోరా, కాని జరగబోయేది నీవు ఆపకుంటే తప్పు జరిగిపోతుంది. నీ మంత్రాలతో సరిదిద్దలేని తప్పు, నీ తంత్రాలు కూడా నిన్ను కాపాడలేని తప్పు జరిగిపోతుంది. ఏం జరుగుతుంది దేవా? ఆత్మ అస్థికలు పుణ్యనదుల్లో కలపాలని నిర్ణయం తీసుకున్నారు. ఆత్మ అస్థికలు పుణ్యనదుల్లో కలిపినచో నీ కల ముగిసిపోతుంది. ఒక్కసారి ఆత్మ ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోతే ఆ తర్వాత నువ్వు ఎన్ని దీక్షలు చేసినా, ఎన్ని పూజలు చేసినా నువ్వు లోకాధిపతివి అవ్వలేవు. లేదు లేదు లేదు, వీల్లేదు. ఈ ఘోర ప్రాణాలతో ఉండగా అది జరగదు. ఆత్మని బంధించి తీరుతాను. ఈసారి గాని ఆత్మని బంధించలేకపోతే నా శిరస్సును ఖండించి నీ పాదాల దగ్గర పెడతాను. ఇదే నా ఆన. మేడం గారు ఇంట్లోనే ఉన్నారని తెలిసాక కూడా ఇంట్లోంచి బయటికి రారు అనుకుంటే వెంటనే బయటికెందుకు తీసుకొచ్చారు సార్? ఆరు బ్రతికున్నప్పుడు కూడా నన్ను ఏ కోరిక అడగలేదు రాతోడు. కానీ తను చనిపోయిందని తెలిసాక తన తల్లిదండ్రుల గురించి ఎంతలా వెతుకుతుందో తెలిసింది. మనసులో ఎంత బాధని దాచుకుందో. మూడు రోజుల్లో ఎలాగో అస్థికలు గంగలో కలిపేస్తున్నాం కాబట్టి ఇప్పుడైనా ఆరుకి
నిజం చెప్పాలనుకుంటున్నాను. చనిపోయిన మేడం గారికి నిజం చెప్తారా? ఎలా సార్? స్వామీజీ చెప్పారు కదా, ఆరు ఇంటి చుట్టూనే ఉందని, ఆరు ఉనికి ఆయనకి తెలిసిందని. ఆయన్నే ఆరుతో మాట్లాడే మార్గం గురించి అడగాలి. అంటే మీరు నాకిచ్చిన లొకేషను స్వామీజీ ఆశ్రమానికి. నా ఆరు అనాథ కాదని, తన తల్లిదండ్రులు వద్దని వదిలించుకొని వదిలేయలేదని ఆరుకి తెలియాలి. తన తండ్రి, తన తోడబుట్టిన మిస్సమ్మ 25 ఏళ్లగా తనని గుండెల్లో పెట్టుకున్నారని తనకి తెలియాలి. తన తండ్రి ఒక్కసారి తనని చూడాలని ఆయన జీవితం అంతా ఎదురు చూశాడని నా ఆరుకి తెలియాలి. తనని తనకంటే తన కుటుంబం ఎంత ప్రేమించిందో తనకి తెలియాలి. తను అనాథ అవ్వడానికి కారణం తన తల్లిదండ్రులు కాదు, తన తలరాత అని తనకి తెలియాలి. ఈ నిజం తెలియకుండా మోక్షం తనకి ప్రశాంతతనివ్వదు రాతోడు. అందుకే తనతో నేను ఎలా మాట్లాడగలనో కనుక్కోవడానికే ఆశ్రమానికి వెళ్తున్నా. అర్థమైంది సార్.